పూర్వం బ్రహ్మ మహావిష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమయ్యింది. శివమాయ మోహితులైన వీరిని మాయమేఘం కమ్మేసింది. దీంతో ఇరువురు మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసింది. నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచొచ్చింది అని బ్రహ్మ, నేను స్థితికారకుడును, అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు దారితీసింది, వాదోపవాదానికి దారితీసింది. ఏ మాయ వల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడు. అనంతరం బ్రహ్మ విష్ణువులిద్దరినీ ఈ జ్యోతి స్తంభం ఆది అంతములు తెలుసుకుని రమ్మన్నాడు. వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం దాటి వెళ్ళిపోగా, పైన ఉన్న కొన భాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ ఊర్ధ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారు.